విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంచేందుకు స్పేస్ ఆన్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా అంతరిక్ష విజ్ఞాన ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు ఇస్రో డిప్యూటీ జనరల్ మేనేజర్ మురళీధర్ తెలిపారు. అనంతపురం కేఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇస్రో శాస్త్రవేత్తలు ఏర్పాటు చేసిన అంతరిక్ష విజ్ఞాన ప్రదర్శనను వివిధ కళాశాలల విద్యార్థులతో కలిసి ఆయన వీక్షించారు. ఈ సందర్భంగా ఇస్రో డిప్యూటీ జనరల్ మేనేజర్ మురళీధర్ దూరదర్శన్తో మాట్లాడుతూ ఇస్రో స్థాపించినప్పటి నుండి చేసిన అంతరిక్ష ప్రయోగాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఇస్రో గగన్యాన్, ఆతిథ్య L1 అణు మిషన్లపై దృష్టి పెట్టిందన్నారు. అదేవిధంగా విద్యార్థులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఎంతో ఉపయుక్తంగా ఉందని తెలిపారు. ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ వారి సహకారంతో స్పేస్ ఆన్ వీల్స్ అనే వాహనాన్ని విద్యార్థులకి ప్రదర్శనకై మేము తీసుకురావడం జరిగింది. ఇస్రో యొక్క డిఫరెంట్ రాకెట్స్ రైట్ ఫ్రమ్ బిగినింగ్ 1969 సంవత్సరం ఫామ్ అయిన సంవత్సరం నుంచి ఏ రాకెట్లు లాంచ్ చేశాము, ఆ రాకెట్ యొక్క ఉపయోగాలు, శాటిలైట్స్, భారతదేశం తయారు చేసిన శాటిలైట్లు అవి ఏ కక్షలో ప్రవేశపెట్టడం జరిగింది, సూర్యుడి గురించి కూడా మనము తెలుసుకోవడానికి ఆదిత్య L1 అనే మిషన్ని వచ్చే సంవత్సరంలో ప్రయోగించడం జరుగుతుంది. మా కాలేజ్లో ఇస్రో వాళ్ళు ఎగ్జిబిషన్ నిర్వహించారు. అందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా కాలేజ్ వాళ్ళకే కాకుండా మొత్తం అన్ని కాలేజ్ వాళ్ళని, అన్ని స్కూల్ వాళ్ళని ఇక్కడికి పిలిపించి ఇక్కడ ఉన్న ఎగ్జిబిషన్ని అంతా చూపించడం జరిగింది. మేము ఏదైతే చదువుకుంటున్నామో రాకెట్స్, ఇస్రో గురించి అవన్నీ ఇక్కడ ప్రాక్టికల్గా తెలుసుకోవడం జరిగింది. రాకెట్స్ ఎలా లాంచ్ చేస్తారు, రాకెట్స్ మోడల్స్ ఏంటి అని మేము ప్రాక్టికల్గా చూడడం జరిగింది. ఈరోజు ఇస్రో వాళ్ళు ఎగ్జిబిషన్ మా కాలేజ్లో పెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా స్టూడెంట్స్లో ఇన్నోవేటివ్ థాట్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి, అదేవిధంగా కాలేజ్ పిల్లలు కాకుండా ఇంకా బయట చదువుతున్న పిల్లలకు కూడా అంటే ఎగ్జిబిషన్ ద్వారా అందరూ ఇన్నోవేటివ్గా థింక్ చేయాలి, అదేవిధంగా ఎలా లాంచింగ్ అన్న విషయం మేము నేర్చుకున్నాము. 2022-23